పరిశుద్ధ నామములో మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ పునరుద్ధాన దినం యొక్క ఆరాధనకు చేరవలసిన మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి ఫలింపు చేసి అభివృద్ధి పరచబడును గాక. ఆమేన్ చెప్తామా? మీకు వృద్ధి, అభివృద్ధి, మహా అభివృద్ధి కలుగును గాక. దేవుని వాక్యాన్ని కొంచెం విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ పీటర్. పేతురు రాసిన మొదటి పత్రిక తీయని అందరూ 4వ అధ్యాయము 14వ చరణం చదువుకుందాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆమేన్ చెప్తాను. ఎవరు చెప్పాలండి? విన్నవారు, చదువుతున్న వారు చదువుతున్నారు, విన్నవారు ఆమేన్ చెప్పండి. ఏమన్నారు? ఒకటే అన్నారా? ధన్యులని అన్నారా? క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైనప్పుడు తుముక్కును ఊసరనుకో. వాడు తప్పు చేసి పాపం చేసి అన్ని చేసి దేవుని బిడ్డలు ఏమంటారంటే తుముక్కను వచ్చిన దేవుడు అంటే అది మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక ధన్యులు. ఈరోజు నేను చెప్పబోయే విషయం జాగ్రత్తగా విశ్వాసులకి చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధుడైన అపోస్తుడైన పేతురు గారు చక్కగా రాస్తున్నాడు. మన మీద ఏ ఆత్మ నిలిచి ఉన్నది? మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ. మళ్ళీ ఇంకోటి ఏమన్నా అనుకుంటామేమోనని దేవుని ఆత్మ నిలిచిన వారట ధన్యులు. ఒకవేళ ఈ లోకంలో ప్రజలు మనల్ని గెంటేసినా నెట్టేసినా మరి తుబుక్కును ఏదైనా వాళ్ళు కల్పితాలు మాట్లాడినా బూతులు మాట్లాడినా మన తలంచుకుని వెళుతున్నాం కాబట్టి అంతేనా? లేకపోతే ఎదురు తిరుగుతున్నామా? వాళ్ళు 10 అన్నారని ఒకటి అన్నకపోతే మనం జల్లమని ఇక మొదలేసామా? వాళ్ళు 100 అన్నా 1000 అన్నా మన నోటి నుండి ఏం రావాలి? అమ్మా అలా మాట్లాడితే బాగోదమ్మా, మంచిది కాదమ్మా, మనందరూ దేవుని బిడ్డలు అమ్మా, మంచిది కాదు అని అంటమే అనగలిగితే అది అంటాం. అవతల మనిషి ఈ మాటలు వినరు. బూతులు మాట్లాడేవాళ్ళు మంచి మాటలు వాళ్ళకి వినపడవు. ఎత్తుకెళ్ళి మనం మంచి ముత్యాలు, వజ్రాలు, కెంపులు ఎన్ని 10 మంది వాడైతే అది ఏం చేసింది? పంది ఏం చేసి చెప్పలేదు. అవి వజ్రాలు అనుకునిదా ఏం చేసింది? తొక్కి పడేసింది. అలాంటి వారు కాబట్టి మనం ఏం చేయాలి? ఏం మాట్లాడకూడదు. ఇక వాళ్ళంటారు చూసావా వెళ్ళిపోతుంది, ఎంత పాపిస్తో ఎంత చేసిందో అని వాళ్ళన్ని ప్రశ్నలు జవాబులు అన్నీ వస్తాయి. అయినా పర్వాలేదు, మీరు ధన్యులంట. ఎందుకంటే మీ మీద ఎవరు నిలుచుకున్నారు? మహిమ స్వరూపి అయిన ఆత్మ చెప్పండి. మా మీద మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ నిలిచి ఉన్నది కాబట్టి మనందరం ధన్యులము. చెప్పండి. కాబట్టి మనందరము ధన్యులము. క్రీస్తు నామము నిమిత్తం నింద పాలు లేకపోతే మనం కొన్నిసార్లు మనమే అబద్ధాలు పాలు ఎదుటి వారు చేసే వారికి నోరు కనుక మనం ఏం చేస్తారంటే వారి నోటితో మొత్తం కడిగేస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే దేవుని కొరకు యేసు ప్రభు వారు ఏ పొరపాటు కూడా చేయలేదు కదా. ఆయన కనీసం అంతమంది సిలువేయండి అంటున్నా కానీ ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. అది ఎవరు గమనించారు ఆ విషయాన్ని? పిలాతు వాళ్ళ భార్య మాత్రమే. పిలాతు గారు, నా యజమానుడు, నీ ముందు నిలబడిన వారు ఆయన ఎవరో తెలుసా? నీతిమంతుడు. నీతిమంతుడు రక్తము మన మీద మన బిడ్డల మీదకి రాకుండా నువ్వేం చెయ్యి?
ఏం చేయాలి? నువ్వు సరైన తీర్పు. ఆయన ఏం చేశాడంటే న్యూట్రల్గా ఉన్నాడు. అంటే అటు ప్రజలు కావాలి, దేవుడు కావాలి అన్నట్టుగా ప్రజల మీద నెట్టేసి చేతులు కట్టుకున్నాడు. దేవునితో ఆయనకు అధికారం ఉంది, కానీ నీతి దేవుడు వచ్చిన విధానం మనందరి కొరకు కాబట్టి పిలాతు గొంతులు కూడా దేవుడు ఆపేసేసాడు. ఆయన చేతులు కట్టుకుని, ఈ నీతిమంతుని రక్తము మా మీద మా బిడ్డల మీద రాకుండా ఉండునుగా కానీ చేతులు కట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. మన తండ్రి యేసు ప్రభు వారు క్రీస్తు, ఆయన క్రీస్తు వల్ల మనము అన్ని విషయాల్లో ఎదగటం అంటే గొడవడానికి కాదు, కొట్టడానికి కాదు. ఈ శరీరం నాలుగు కొట్టబడింది, మనం ఎవరి మీద కొట్టడానికి మనకి శరీరం సహకరించదు, ఎందుకంటే బలము లేనిది. కానీ లోపల ఉండే ఆత్మ, మహిమ స్వరూపి ఆత్మ, దేవుని ఆత్మ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వింటే మీరు కన్ను మూసినా ఎగిరిపోతారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువారు వెళ్తూ యేసు ప్రభువారు ఒలీవల కొండ నుంచి బయలుదేరుతూ ఆయన అన్నాడు కదా, ఏమన్నాడంటే, నేను వెళ్తున్నాను కాబట్టి మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తా. ఆయనే మహిమ స్వరూపి అయిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఒక చోట తప్ప ఎక్కడ కూడా ఆయనకి ఆకారం లేదు. పరిశుద్ధాత్మునికి ఆకారం లేదు. ఎట్లా ఉంటాడు? ఒక్క చోట మాత్రం పౌరు వలె యేసు ప్రభు వారి మీద రాలేదు. అది ఒక సందర్భం తప్ప. అది ఎక్కడుంది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. నోట్ చేసి పెట్టుకొని చదవాల్సిన పని లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన మాటలు అవి కాదు. మనం ఎలా ఉంది, మనం అసలు మన పరిస్థితులు ఎలా ఉండాలి. పాత నిబంధనలో దేవుని ఆత్మ వచ్చి వెళ్తూ ఉంటుందట, వచ్చింది వెళ్తుందంట. అది పాత నిబంధన సిద్ధాంతం. క్రొత్త నిబంధన అయితే పరిశుద్ధాత్ముడు నిలబడి ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో గమనిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది, కొంతమంది మాట్లాడుతుంది. కాసేపు దేవుని ఆత్మ వచ్చినట్టు వచ్చి వాళ్ళు అన్ని భాషలు మాట్లాడితే తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత ఏదన్నా చిన్న సందేహం సిచ్యువేషన్ జరిగిందనుకో, బయట నీ పిల్లల విషయంలోనో నీ కుటుంబ విషయంలో, ఇక్కడ ఆరాధన చేసిన ఆరాధన ఎడిపోకూడదో తెలియదు. ఇక అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? రా చూసుకుందాం, రా అని ఇక ఈ బూతులు ఆ బూతులు. ఓహో, అది పరిశుద్ధాత్మ కాదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కాదు, మహిమ స్వరూపి అయిన ఆత్మ కాదు. దేవుని స్తోత్రం. మనం ఒకటే ఎట్లా ఉండాలంటే, మనం ఎప్పుడు పాత నిబంధన మనుషులు కాదు, మనం క్రొత్త నిబంధన మనుషులము. యేసు రక్తం చేత కడగబడిన నీవు పరిశుద్ధాత్మ ఎప్పుడు నీలో నిలిచి ఉంటుంది, ఎప్పుడు నిలిచి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కాసేపు వచ్చి కాసేపు వెళ్ళే పరిశుద్ధాత్మ కాదు. అంటే ఆ మందిరంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు, ఇక బయటకు వెళ్ళి మన ఇష్టానుసారంగా తిరిగి మన ఇష్టానుసారంగా ఉండేది కాదు. దేవుని బిడ్డలారా, అలాగే సంఘస్థులారా, విశ్వాసులారా, మనం ఎలా నడిపించబడాలంటే, మనం ఒకవేళ నిండు పాల్గొంటున్నాం, భయపడబాకండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో నిలిచినప్పుడు ఆ వ్యక్తిలో కొన్ని మార్పులు కలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అనడానికి ఎలా చెప్పగలను? ఆయన ఆకారం కాదు కదా, నాలో స్వభావం కనపడాలి. దేవుని స్తోత్రం. ఒక ప్రత్యేకమైన స్వభావం. మందిరానికి వచ్చినప్పుడు ఒక విధంగా, ఊరికి వెళ్ళినప్పుడు మరి ఒక విధంగా ఉంటే అది పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నదని కాదు. ఒకసారి ఏలియా గారు, ఎలీషా గారు వెళుతూ ఉన్నప్పుడు, వాళ్ళిద్దరు చదవండి, రాజులు రాసిన 2వ గ్రంథం. రాజులు రాసిన 2వ గ్రంథం తీయండి. రాజులు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. వారు దాటిపోయిన తర్వాత
ఎలీషాను చూచి అంటున్నాడు, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా అంటున్నాడు, నీకు కలిగిన ఆత్మలో ఎలీషా గారు ఏమడుగుతున్నాడు, ఏలియా గారు ఇక అక్కడ నుంచి కొనిపోతున్నాడు. ఎలీషా అంతకుముందు చరణా చదువుకుంటే నేను అక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, నువ్వు ఆగిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో, జీవము కలిగిన దేవునితో తోడు నీ తోడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. దేవుని స్తోత్రం. ముందు చరణా చదివితే కనపడతాయి. యెహోవా జీవము తోడు. చూడండి, ఏలియా గారితో ఎలీషా గారు అంటున్నారు, నేను నిన్ను విడువను. వారిద్దరు ప్రయాణమై సాగుతూ వెళ్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నాకు సమయం కావాలి కాబట్టి నేను దొరికిపోతున్నాను, లేకపోతే ఇక్కడ ఈ విషయాలు చెప్పాలి, కానీ అసలు విషయాలు నేను దాటిపోతీ ఉన్నాను. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. ఏం కావాలి నీకు విశ్వాసులారా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఆత్మస్వరూపిగా, మహిమైస్వరూపిగా, మహిమ స్వరూపిగా దేవుని ఆత్మ నీ ముందు నిలబడినప్పుడు, నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నీకు ఏం కావాలని అడిగితే నువ్వేమడుగుతావు? ఈరోజు నేనేమడగాలి? ఏమడగాలి? మనం? నాకు ఇల్లు సరిలేదయ్యా, ఇల్లు ఇవ్వయ్యా, పిల్లలకి పెళ్లి చేయాలయ్యా, లేదా పిల్లలకి ఉద్యోగం అయ్యా, పొలం లేదయ్యా, నేను కూడా పొలం కొనుక్కుంటానయ్యా, నా ఇంటి ముందు వాళ్ళకి అయ్యా 4 ఎకరాల పొలం ఉందయ్యా, బంగారం ఉందయ్యా, కారు ఉందయ్యా, అది ఉందయ్యా, ఇది ఉందయ్యా, నాకు కూడా ఇవ్వండి అయ్యా అడుగుతావా? కానీ ఎలీషా గారు ఏమడిగాడు? ఎలీషా అంటున్నాడు, ఏలీ గారు, నేను నీ దగ్గర నుంచి తీయబడక మునుపు నీకు నేనేమి చేయాలి? అప్పుడు ఆయన ఏం కోరుకున్నాడు? ఎంత కోరుకున్నాడు చూడండి. నీకు కలిగిన ఆత్మలు 2 పాళ్ళు. దేవిస్తున్నా 2 పాళ్ళు అంటే డబల్, ప్రతిది డబల్. దేవి స్తోత్రం. ఇది కోరుకుంటే దేవుని ఆత్మ నాకు కావాలి, దేవుని ఆత్మ నాలో ప్రవహింప చేయాలి, నన్ను నడిపించాలి, నా మీద దేవుని ఆత్మ నిలబడాలి, నడిపించబడాలని దేవుని అడిగితే సమస్తముకు దేవుడు అనుగ్రహించే దేవుడు. దేవుని స్తోత్రం. సమస్తమునికి నిన్ను అధికారిగా చేసే దేవుడు, ఆరాధన చేసే నిన్ను దేవుడిని నిందపాలు చేస్తాడా? చెప్పండి, నిందపాలు చేస్తాడా? ఒకవేళ నువ్వు నిందపాలు అయితే నిన్నుగా అంది ఎవరిని? ఆయన కనుగుడ్డుని ముట్టినట్ట. ఒకసారి చూడండి, మనకి ఎంత కన్నుకు తగిలితే ఎంత కోపం వస్తుంది, ఎంత బాధ వస్తుంది. మనల్ని అన్న వాళ్ళ మీద దేవుడు చూస్తాడట. దేవుని స్తోత్రం. నువ్వు వెళ్ళే వరకు ఆయన రాడు. ఆయన వస్తే ఎక్కడ ఉంటుంది? 7 అంతల అగ్నిగుండం వేసిన స్థలంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో వేస్తే అది అంట వాళ్ళకి ఏసీలా ఉందంట. దేవుని స్తోత్రం. ఎలా ఉంది? ఏమో చల్లగా. మొన్న సునీత విలియమ్స్ గారు ఆడికి వెళ్ళొచ్చారు కదా చంద్రమండలో, ఆడంట 0 డిగ్రీ అంటే అలా చల్లగా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఒకవేళ ఏ మనుషుడు ఒకవేళ నిందించినా, అవమానించినా, దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వారిని ఆయన తీసుకుంటాడు. అప్పుడు వరకు మనం ఏం చేయాలి? దేవుని ఆత్మతో మన కనెక్షన్ ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరితో ఉండాలి చెప్పండి? మన స్నేహం ఎవరితో ఉండాలి? మన స్నేహం ఎవరితో ఉండాలి? చెప్పండి, మన స్నేహం ఎవరితో ఉండాలి? గట్టిగా చెప్పలేదు. దేవుని ఆత్మ, మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మన మీదకి ఉంటే మన ధన్యులము. ఆమేన్. చదవండి. దేవుని ఆత్మ ఏం చేసిందో చూద్దాం. దేవుని ఆత్మ ఏం చేసిందంటే, మొదటి మాట,
ఈరోజు నేను చెప్పబోయే మొదటి మాట చాలా జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథము, భక్తుడైన యోబు గ్రంథము రాసిన గ్రంథము, యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయం 4వ చరణం చదువుకుందాం. దేవుని ఆత్మ ఏం చేసింది? ఆమేన్. చాలు. దేవుని ఆత్మ ఏం చేసింది? మన సృజిస్తుంది. దేవునికి స్తోత్రం. సృజించింది. దేవునికి స్తోత్రం. మనం ప్రతి దినము నడిపించింది. దేవుని ఆత్మ మనల్ని స్థిరపరిచింది, బ్రతికించింది, లేవనెత్తింది. నిజంగా దేవుని ఆత్మ ఉంటే ఏమో ఫ్యాన్లు ఆపుతున్నారే, చదివుతుందా? మరి ఏం కాలేదు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ మనలో నిజంగా ఉండాలి. ఏదో అప్పుడు నేను చెప్పాను కదా, సౌలు మీద అప్పుడు వచ్చి అప్పుడు పోయినట్టుగా ఉండకూడదు. సౌలు మీద మందిరంలో ఉన్నప్పుడేమో దేవుని ఆత్మ ఉంటుందంట, మందిరం నుంచి బయటకు వెళ్ళినప్పుడేమో దురాత్మ వచ్చిందంట. అట్లా దేవుని బిడ్డల మీద దురాత్మ ఉండొచ్చా? ఏమో దురాత్మ ఉండొచ్చా? దురాత్మ ఉండొచ్చా? చెప్పండి, దురాత్మ ఉండొచ్చా? మన నోటి నుండి దేవుని బిడ్డలు ప్రార్థనకి వెళ్తున్నాం, బైబిల్ తీసుకున్నాం, మన నోటి నుండి బుద్ధులు రావచ్చా? రావచ్చు. అప్పుడప్పుడు రావచ్చు అంటున్నారు. సందర్భాన్ని బట్టి సమయం అసలు ఒక్కొక్కరు గొడవ చూడాలి, కోపం అప్పుడు చూడాలి. కోపం రావచ్చు కానీ పాపం చేయొద్దని. కోపం రావచ్చు, ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తుంది. వాక్యం ఉంది. కోపపడుడు కానీ పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించడమే. ఇక్కడ ఏం చెబుతున్నాం? ప్రభువా నా నోటిని కాచుకుంటానే, నేను ఎప్పుడు మాట్లాడనయ్యో అని ఈ దాటంగానే ఎవరైనా ఒక మాట వదలాలి. అప్పుడు తెలిసింది ఏడాది ఎందుకు, అప్పుడు దాప్పుడు ఎందుకు. మందిరంలో కూర్చి వెళ్తే ముందు కూర్చున్నాను, కాలు తగిలితే చాలు అమ్మగారికి, ఇక చూడు మొదలే, అక్కడే మొదలు కనబడుతుందా అని. ఇక దేవుని ఆత్మ డంబంగా ఉండదు. దేవుని ఆత్మ ఏమైనా ఎగిసి పడదట. దేవుని స్తోత్రం కలిగి కాక. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. దేవుని ఆత్మ ఒకసారి మనం ఎవరు పొందుకుంటారంటే ఎలా ఉంటుందంటే, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీయండి, 3వ అధ్యాయము 5వ చరణం చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధం అంటే బాప్తిస్మము. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయట ద్వారాను మనము దేవుడు రక్షించుకున్న దేవుని స్తోత్రం కలుగుతారు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే చీకటిలో ఉన్నాం. చీకటి అనే అంధకారంలో ఉన్నాం. ఇప్పుడు మనము బాప్తిస్మం తీసుకున్నాం. మారు మనసు పొందుకున్నాక మనం ఏం తీసుకున్నాం? అమ్మా అందరూ చెప్పండి. నీటి బాప్తిస్మం ముంచుట, నీళ్ళలోనికి వెళ్ళి ముంచబడ్డాం. బాప్తిస్మం తీసుకున్న మనకు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మన మీదకి రాస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు మనము మన క్రియలు మనం నడిపించిందని బట్టి సరైన సేవకు చేతిలో మీరు ఉంటే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ, మహిమ స్వరూపి ఆత్మ, దేవుని ఆత్మతో మీరు అంటకట్టబడి ఉంటారు. ఆమేన్. ఈ సేవకుడే ఆత్మ లేనోడు అనుకో. ఏలియా పైన ఆత్మ లేకపోతే ఎలీషా మీదకి వచ్చేదా? ఆయన ఏమన్నాడు? నీ మీద ఉన్న ఆత్మ 2 కోళ్ళు అడిగి ఆయన దగ్గర లేకపోతే ఆయన తెచ్చుతాడు. మనము ఏ సేవకుడు, అందుకని దేవుని ఆత్మ కలిగిన వాడు నోరు ఎలా ఉంటుందట? ఎక్కడ మాట్లాడే దేవుని వాక్యాన్ని మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ కలిగి ఉండాలి. బాప్తిస్మం నమ్మి బాప్తిస్మం పొందుకున్నవాడు రక్షించబడతాడు. ఏ బాప్తిసాలు అనేకమైన ఉన్నాయి. మనం ఇప్పుడు సరైన వాక్యాన్ని గ్రహించి తెలుసుకుంటే మనము నిత్య జీవనము వారసులం అవుతాం.
ఇంత చేసి ప్రాణానికి వచ్చి అన్ని చేసి పంపించి అన్ని చేసి సరైన స్థిరత్వం లేదనుకో, ఎన్ని చేసినా సున్నే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాప్తిసం పొందుకోవాలి, ఆత్మ చేతను నింపబడాలి. అప్పుడు నీకేమొచ్చింది? నూతన స్వభావం వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఆకారం కాదు కానీ ఆయన ఒక గాలి లాంటి వాడు. గాలిని మనము చూడలేము కానీ గాలి శబ్దాన్ని వినగలం. గాలిని ఎవరైనా చూసారా? కానీ వింటాం. పరిశుద్ధాత్మ కూడా అంతే. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక పొలం, ఒక రైతు గారు ఒక పొలం వేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ పొలంలో ఉన్నవన్నీ ఏం చేస్తాడు? మొత్తం వేరేస్తాడు. మొత్తం పొలంలో ఉన్నాయి ముందు నలుగురు పెట్టుకుని ముందు పొలంలో ఉన్నాయి చెత్తా చెదారాన్ని ఏరేసినాక దున్నటం ప్రారంభిస్తాడు. దున్నిన తర్వాత ఏం చేస్తాడు? మంచి విత్తనాలు చల్లుతాడు, అప్పుడు నీళ్లు పోస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే యేసు రక్తం చేత కడగబడింది. నీవు పాత జీవితంలో మొత్తం నువ్వేం చేయాలంటే ఏరేసుకుని యేసు రక్తం చేత శుభ్రంగా కడగబడితే అప్పుడు నువ్వు ఫలిస్తావు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ చరణంలో మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి కొన్ని చరణాలు చదువుకుందాం. 19 నుంచి. శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహార్పణ, అభిచారం, ద్వేషములు, కలహము, మంచములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నవారు దేవుని ఆత్మ ఉండదు. అక్కడ దేవుని ఆత్మ ఎలాంటిది? పరిశుద్ధతయే పునాది లాంటిది. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందంటే ఇది ఇక్కడ శరీర కార్యాలు చేస్తారు. శరీర కార్యాల్లో ఉండదు. పొలంలో బలు రకసి చెట్లు, ముండ్ల తొక్కులు ఉంచుతారా? పొలంలో ఉంచుతారా? కోసి పడేస్తారు. సంఘములో కూడా బలు రకసి చెట్లు లాంటివి ముండ్ల తొక్కులు ఉండకుండా నువ్వు పరిశుద్ధత ఉన్నప్పుడు అప్పుడు ఆ పొలం ఏం ఏమైందంటే మహా పంట పండిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. శరీర కార్యాలు మనలో ఉండకూడదు. శరీర కార్యాలు జాగ్రత్త ఉండకూడదు. అపవిత్రత ఉండకూడదు. కామతత్వం ఉండకూడదు. అప్పుడు ఇవన్నీ మనం విగ్రహారాధన, విచారణ, దేశములు, మహోత్సవాలు ఇవన్నీ తీసేసుకుంటే అప్పుడు దేవుని ఆత్మ, మహిమ స్వరూపి ఆత్మ అప్పుడు మన మీదకి కుమ్మరించబడి దేవుని స్తోత్రం. అప్పుడు అన్య భాషలతో స్తుతిస్తాము, ఘనపరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి అంట నిరాకారముగా ఉందంట. భూమి అంట నిరాకారముగా ఉందంట. చదివితే చదవండి. 1వ అధ్యాయం 2వ చరణంలో ప్రారంభంలో ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ చరణంలో భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నదట. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉంది. చీకటి అగాధ జలములను కమ్మి ఉంది. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు అప్పుడు ఎప్పుడైతే దేవుని ఆత్మ భూమి మీద అల్లాడుతుందో అప్పుడు వెలుగు వచ్చింది. దేవుని స్తోత్రం. వెలుగు ఎప్పుడు వచ్చింది? దేవుని ఆత్మ. ఒకప్పుడు ఎట్టుంది? నిరాకారముగాను శూన్యముగాను అగాధముగాను చీకటిగాను ఉన్న భూమికి భూమి నువ్వే, భూమి నేనే, భూమి అంటే నువ్వే, భూమి అంటే నేనే. దేవుని ఆత్మ ఎప్పుడైతే అల్లాడించిందో అప్పుడు చీకటి కాస్త పోయి వెలుగయ్యాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చీకటి సంబంధులు కాదు. ఏ సంబంధులు? మనం వెలుగు సంబంధులం. మనం ఎక్కడికి నిలబడితే అక్కడ చీకటి ఏమైపోద్ది? వెలుగుగా మార్చబడి మనం కూడా చీకటిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు అంటారు మీ పేపర్ గారు ఇదేనా చెబుతుంది, మీ గొడవలో చెబుతూ ఉంటారు. గొడవ అవతల వాళ్ళు అన్నీ నువ్వు ఏదన్నా ఒక మాట ఒక్కని దారేవంటే, దాటం అంటే ఏదో జారే అవసరంలా,
వదిలిస్తే చాలు, మీ ఫాదర్ గారు ఇదేనా జరుగుతుంది మీకు అని మమ్మల్ని కూడా అంటారు. మమ్మల్ని అంటే అన్నారు, మిమ్మల్ని అనుకుని చాలు. దేవుని స్తోత్రం. దేవుడిని అననీకుడి నుండి చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడారో వాళ్ళతోనే మాట్లాడాలి. నోరు కట్టేసుకుంటే మీరు ధన్యులుగా మార్చబడబోతున్నారు. మంచి దినములు మీ కొరకు సిద్ధపరిచి ఉన్నారు. దేవుడు క్రియ జరిగించడానికి కీర్తనలు చదువుకున్నాను కదా, ఇది అనుకూల సమయము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ చరణంలో దేవుని ఆత్మ ఉంటే దెయ్యములు వెళ్ళగొడతాం. దెయ్యములు అక్కడ ఉండవు. దేవుని ఆత్మ వలన దేవుని స్తోత్రం కలుగుతారా. కొంతమంది దెయ్యం ఉందని భయపడుతున్నారు కదా, కొంతమంది భయపడుతున్నారు కదా. దేవుని ఆత్మ అక్కడ ఉంటే దెయ్యములు వెళ్ళగొడతాం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు శరీరంగా జీవిస్తున్న రోజుల్లో ఆయన వెళుతుంటేనే దెయ్యాలు ఏమైపోయి పారిపోయి, ఆయన వెళుతున్నప్పుడే పారిపోయి. ఒక ఇంటి సంగతి చెప్తాను. యేసు ప్రభు చెప్పిన మాట నేను ఆయన చెప్పిన మాట చెప్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43వ చరణం తీయండి. అపవిత్ర ఆత్మ ఒక ఇంట్లో కొంతకాలం ఉంది, ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే అపవిత్ర ఆత్మ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి ఒక ఇంట్లో చేరడానికి అది దేవుడు అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అపవిత్ర ఆత్మ అనగా సాతాను గాడు, దెయ్యం. వాడు సాతాను గాడు, వాడు అబద్ధికుడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఏ ఇంట్లోకి వెళ్ళాలా అని చూస్తున్నాడు. వాడు చూసుకుంటూ వెళ్ళాడంట, ప్రతి ఇల్లు చూశాడంట. ప్రతి ఇంట్లో దొరకల వాడికి. దొరకపోయేసరికి అమ్మ సవతి నిద్రపోతావు, అప్పుడే నువ్వు కూడా మొదలేదా అన్ని చూసుకుంటున్నాడు. అన్ని చూస్తే ఎక్కడ దొరకలా. వెళ్తా ఆ ఇంట్లో మళ్ళీ పాత ఇల్లు ఉందే, ఏ ఇంట్లో నుండి వచ్చాడు ఆ ఇంటికి దర్శించుదామని వెళ్ళాడు. చదవండి 4 తర్వాత చరణం. విశ్రాంతి దొరకనందున ఏ ఇంట్లో, ప్రతి ఇంట్లో దొరకలేదు. వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో అది నేను వదిలి వచ్చిన ఇంట్లోకి మళ్ళా చూద్దామని వెళ్తే బయట కల్లాపు గుర్తుంది, పేడతో కల్లాపు గుర్తుంది. అప్పుడే ముగ్గేస్తుంది. అప్పుడే అనుకుంది, ఓహో నేను ఇల్లు ఏమనుకుని వెళ్ళిపోయాను. చదువు చదువు చదువు. ఆ ఇంట ఎవరు లేక వెళ్ళి ఇప్పుడు ఏం చేసిందంటే ఒక దాంతో ఇప్పుడు దాకా ఆ ఇల్లు బాధపడలేక అన్ని నష్టాలే, అన్ని కష్టాలే, ఇంట్లో సమాధానం లేదు. మరి ఇబ్బందులు అయిపోయి, లేబడి అయిపోయి, రోగాలు అయిపోయిన ఇంట్లో ప్రార్థన చేసినందువల్ల అపవిత్రాత్మ వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. మాత్రమే కాదు, వస్తే సరిపోదు. మనకులాగా అందరిలాగా ఏదో బైబిల్ తీసుకుని వస్తే సరిపోదు, ఏదో ముసుగేసుకుని వస్తే సరిపోదు. దేవుని ఆత్మ నీలో ఉంటే, మహిమ స్వరూపి అయిన ఆత్మ నీలో ఉంటే ఆ దెయ్యము, ఆ పవిత్రాత్మ ఆ ఇంట్లోకి రాదు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు నీలో నుండి వెళ్ళింది, ఇప్పుడు నీలో ఇప్పుడు ఏమి లేదట, నీ ఒంట్లో ఏమి లేదు. ఇప్పుడు నీరు అని దేవుని పరిశుద్ధాత్మ లేకపోవడం వల్ల మళ్ళీ ఏం చేసింది? ఒకటి పోయి చెట్టమైంది తీసుకొచ్చిన దేవుని స్తోత్రం. ఒక అమ్మాయి ప్రార్థనకు వస్తుందంట, పిల్లలు లేరని ప్రార్థనకు వస్తుందంట. అప్పుడు ఆ సేవకుడు ప్రార్థించగా అమ్మాయికి పిల్లలు పుట్టారు. ఆ యజమానుడు కానిస్టేబుల్ అయితే ఈ అమ్మాయి కంట బాగా సినిమా పిచ్చి. సరే ప్రార్థనకు వస్తుంది, బిడ్డనిచ్చాడు దేవుడు. 8 రోజులు పిల్లలు తీసుకుని
ఈ అమ్మాయి ఎప్పుడైతే బెడ్డనిచ్చినాక ప్రార్థనకు రావట్లేక ప్రార్థనకు రావట్లా 8 రోజులు పిల్లలు తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? సినిమా హాల్. ఇప్పట్లో అంటే మన ఇంటికి వచ్చిన సినిమా హాల్. అప్పట్లో సినిమా హాల్ లేవుగా, మన ఫోన్లు లేవుగా. సినిమా పోవాలంటే వెళ్ళగా నడుచుకుంటా ఆ ఊళ్ళో 4 ఆడవాళ్ళు వెళ్తారంట సినిమాకి. ఈ అమ్మాయి కూడా వాళ్ళతో పాటు నేను కూడా వస్తాను విన్నాం అనుకుంటా ఎప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని వెళ్తుంది. ఆ రోజుల్లో ప్రార్థనకి అయితే నడవలేక నడుపుతారు, కానీ సినిమాకి అయితే ఎక్కడ నడుపుతారు చెప్పలేదమ్మా. మేము అన్నీ చేసి వాళ్ళు అడుగుతుంది. ఈ అమ్మాయి పచ్చి బాధించరారు కదా, నడవలేక వెళ్తా ఒక పెద్ద రాయికి అమ్మాయి కింద చూసుకోరా. వాళ్ళేమో చక్క వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళాలని గబగబ వెళ్ళబోయేసరికి ఒక పెద్ద రాయికి కాలు తగిలింది. వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. దూరం పడి పిల్లోడు కూడా పడ్డాడు. పిల్లోడు పడతాం పిల్లోడు కంటే అక్కడ ఒక రాయి ఉంటే తలకే రాయికి తగ్గింది. అక్కడే చచ్చిపోయాడు. పిల్లోడు చచ్చిపోయాడు అన్నా కానీ ఇంటికి తీసుకెళ్ళిపోయినాడు. సినిమా అంటే అంత రెండో చూడండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్ల ఆ తమ్ముడికి చెప్పింది. తమ్ముడు ఫోన్ చేయలే, తమ్ముడా మీ అల్లుడు చచ్చిపోయాడురా అనే. ఆ తమ్ముడు వచ్చి ఎందుకక్క ఏం చేశావు, ఏమైంది అని అంటే ఎట్ట వెళ్తున్నానని ఆడికి బీపీ వచ్చినాడు. ఆడి బీపీ వాడంట. వాడు ఆమె పేట్మని వాడు తీసాడంట. అక్కడే ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. చూసారా ఏం చేసింది? ఇప్పుడు అపవిత్రాత్మ మింగి వేసింది. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి రావడానికేమో ఇట్ట ఇప్పుడు ఎక్కడికెళ్ళింది? తెచ్చిన బిడ్డను దేవుని సన్నిధిలోకి వస్తే 5 పొందుకున్నాము అన్నా గారు 5 పొందుకుంది. దేవుని స్తోత్రం. ఈ అపవిత్రాత్మ మనల్ని ఏం చేసింది? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుని నమ్ముకున్న నీవు సంపూర్ణంగా ఉంటే దేవుని ఆత్మ నీలో ఉంటుంది. నిన్నెప్పుడు కదిలించలేడు. ఆమేన్. నువ్వు యేసయ్య చేత సృష్టించబడతావు. నూతన స్వభావం వచ్చింది, క్రొత్త జన్మ వచ్చింది, క్రొత్త క్రియలు ప్రారంభించబడతాయి. అపవాది గారి నిన్ను నీ ఇంట్లోకి రాలేదు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఈ రోజున నీ బిడ్డనైనా నేనైనా మింగి వేస్తుందంటే నీలో అపవాదికి చోటిస్తున్నామేమో. ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం కలుగుతుందాక. హల్లెలూయా. చాలా మంది బాప్తిసం తీసుకున్నాం, ఏం పర్వాలేదు అనుకుంటున్నామేమో. బాప్తిసం తీసుకున్నంత మాత్రం కాదు, కానీ బాప్తిసం తీసుకున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు మన మీద నడిపించబడాలి. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మ దేవుడు రాలబడ్డాడు. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మ నింపబడాలి. ఒక రోజు యేసు ప్రభు వారు గెరాసేను దేశంలోకి రావడానికి ధోనేకి దిగి వస్తున్నప్పుడు అక్కడ ఒకడు ఉన్నాడు. 5వ అధ్యాయం చదవండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో వాడు ఒకడు అపవిత్రాత్మ ఎన్ని పట్టినోడాడు? 6,000 దెయ్యాలు పైకి పట్టినోడు. ఒకడికి 1 కాదు 2 కాదు. చదవండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం తీయండి. వారు సముద్రమునకు దగ్గర యేసు ప్రభు వారు ధోని దిగిన వెంటనే నివాసం చేస్తాడు. సంఖ్యలతోనైనా ఎవడు కూడా వాడిని బంధించలేని పరిస్థితిలో ఉన్నారట. దేవుని స్తోత్రం. 10 మార్లు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించిన వాడంట ఆ చేతి సంఖ్యలు తెలిపి కాలి సంఖ్యలతో తెలివిగా చేస్తున్నాడు. అంత సమయంలో యేసు ప్రభు వారు అంటే వాడు అంటున్నాడు, వాళ్ళలో ఉన్న అపవిత్ర ఆత్మ అంటున్నాడు, ఏమంటున్నాడు? యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమీ? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న దేవుని శక్తిని పొందుకుంటే ఎంత అపవిత్ర ఆత్మ అయిన వాడు
విలువెల్లాడాల్సిందే. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ ఉండాలి. దేవుని బిడ్డలారా, మన పైన ఎవరు ఏలుబడి చేయాలి? ఎవరు ఏలుబడి చేయాలి? ఎవరు ఏలుబడి చేయాలి? చెప్పండి, ఎవరు ఏలుబడి చేయాలి? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మనల్ని ఏలుబడి చేస్తే అప్పుడు నీవు గట్టిగా నిలబడతావు. దేవునికి మహిమ కలుగుగాక. ఇది మొదటి మాట. రెండో మాట చదువు. ఇది వివరించడానికి మరి ఇక్కడే సమయం అయిపోతుందని నేను వివరించట్లేదు. రెండో మాట చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ చరణం చదువుకుందాం. దేవుని ఆత్మ 8వ అధ్యాయం 9వ చరణం. దేవుని ఆత్మ అదిగో రెండో మాట జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగి ఉంటారు, అది దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఏ సంబంధులు? ఆత్మ సంబంధులుగా ఉంటాం. మనము శరీర సంబంధులు కాదు. రెండోది ప్రకృతి సంబంధులు కాదు. మనం ఎవరమే? ఆత్మ సంబంధులము. శరీర కార్యాలు చేసేవారు శరీరానుసారమైన సంబంధాలు ఉంటాయి, వారికి వివాదాలు ఉంటాయి, విభేదాలు కలుగు చేస్తారు. ఆత్మలో తీవ్రత కలిగి ఉండరు. దేవుని సన్నిధికి వస్తారు, కానీ నేను చెప్పేదంతా మందిరంలో ఉన్న వారి గురించే, మీ గురించే. నేను వాక్యం అంతా మన గురించి కాదే, వాళ్ళ గురించి, బయట గురించి కాదు. ఈ మాట విశ్వాసుల గురించి మీ గురించి. మనము దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఏ సంబంధంగా ఉంటాం? మనం చేసే పనులన్నీ ఎట్లా ఉంటాయి? ఆత్మానుసారంగా ఉంటాయి. అదే దేవుని ఆత్మ నిలే లేకపోతే ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎవరు పని పరీక్ష పెట్టుకోండి. శరీర సంబంధమైన కార్యాలు చేస్తున్నారనుకో, మీరెవరు? శరీరాన్ని కార్యాలు చేస్తారు. దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఎవరంట? దేవుని ఆత్మ మాత్రమే పనిచేస్తుంది. దేవుని ఆత్మ సంబంధించింది ఎలా ఉంటుంది? ఆ ఇంట్లో ఏముంటుంది? దేవునికి సంబంధించింది. నీతిమంతుల ఇంట్లో ఏముంటుంది? రక్షణ గురించిన. మా పెద్దోడు పెట్టమన్నాడు, మా పెద్దోడు పెట్టాడు అని నువ్వు వెంట కూర్చున్నావు అనుకో, అప్పుడు నీళ్ళు ఇప్పుడు వేరే బంధం. బంధము మన బంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. దేవుని ఆత్మ కలిగి ఉంటే మనము దేవుని ఆత్మ బంధమై ఉంటాం. ప్రకృతికి సంబంధించిన ప్రకృతి అంటే ప్రజలు ఏదిలో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అంట. వాళ్ళు చెప్పింది మీ ఇంటికి వచ్చింది చేయకపోతే ఖచ్చితంగా చేస్తాం. ఎప్పుడో నువ్వు గుండె చేయించుకుంటానని ఒప్పుకున్నావు అనుకోకూడదు. ఏడో నువ్వు ఈ లోపు దేవుని నమ్ముకున్నావు, నీ ఇంట్లో ఏదో ఫేవర్ జ్వరమో ఏదో చిన్న సమస్య వచ్చినట్టు వాళ్ళు అంటారు. ఇంట్లో వాళ్ళే కొంతమంది హార్మోన్స్ లేని వాళ్ళు ఏమంటారంటే, అయ్యా అప్పుడు ఎప్పుడో నువ్వు మొక్కున్నావు మరింతలకి, ఏమైంది? ఏంటది? గుండె చేయించుకుంటామని మొక్కున్నావు, నువ్వు వెళ్ళలా, అందుకే ఈ బాధ అని చెప్పగానే వెళ్ళావనుకో, నాకు పట్టణం వెళ్ళామనుకో, ఎవరిని తెచ్చుకుంటే ఇప్పుడు ఒకటి పోయి ఎంతమంది వచ్చారు ఆ ఇంట్లోకి? మంచిగా చెడ్డయ్య, మళ్ళీ దియ్యాల్లో కూడా మరీ చెడ్డయ్య అంట. దియ్యాలే చెడ్డయ్యి, అందులో డబల్ చెడ్డయ్యి. అవి తెచ్చుకోవాల్సి వస్తుంది. దేవుడు నమ్ముకున్న నీవు మరి సహోదరి లేయ, మన సంఘస్థురాలు అమ్మాయి అన్నురాలు, అమ్మాయితో చెప్పారంట, అంతకుముందు నువ్వు ఏదైనా ఒప్పుకున్నా చేయాలంటే నేను ఎట్టకు దేవుని నమ్ముకున్నా,
యేసయ్య నమ్ముకున్నా, నేను ఆ జోలికి మరలా వెళ్ళను. నా యేసయ్య నాకు ఏది చేసినా పర్లేదు. నా యేసయ్య, నేను అన్య ప్రాంతం, నేను అన్య జనులను వచ్చి నమ్ముకున్నా, నేనేమి చేయను, నేనంటో దేవుడు నమ్ముకున్నా. దేవుడు నాకు ఏది చేస్తే అదే అని దేవుడిస్తోందిరా. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలలో సాతానంటే భయం, దేవుడంటే భయమే లేదు. సాతానం కాదు, ఏమంట భయం? ఆడెవడో పట్టుకున్నాడంట, ఈడెవడో పట్టుకున్నాడంట. ఇప్పుడు ఒక్కొక్కరికి అంటుంది గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి నిమిషానికి? ఎన్నిసార్లు? 70 నుండి 80 సార్లు కొట్టుకోవాలి. కానీ ఎట్ట కొట్టుకుంటుంది? ఇప్పుడు 101 సార్లు కొట్టుకుంటుంది. దేవుని బిడ్డలకి భయం ఉండదు. దేవుని ఆత్మ మనతో ఉంటే, దేవుని సంబంధులమైతే. చదవండి ఆదికాండము 41వ అధ్యాయము 37, 38 చదువుకుందాం. ఇక్కడ దేవుని బిడ్డైన ఎవరైనా జోసెఫ్ యేసేపు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎక్కడి నుంచి? కట్టులో నుండి వచ్చాడు. బానిసపు కట్టులోకి వెళ్ళాడు. అన్నదమ్ముళ్ళే కొట్టి నెట్టి వేసి అమ్మబడ్డాడు. ఎక్కడికి త్రోసివేయబడ్డాడు? మనకు అమ్మబడ్డ, నెట్టి వేసిన, కొట్టి వేసిన మన అమ్మట ఎవరుంటారు? చెప్పండి. దేవుని ఆత్మ ఎవరుంటారు? ఈరోజు నేను చెప్పబోయే మాట మీద ఉండాలి. ఇంకా మీరు ఎదగల, ఇంకా పాల్గొలుగుతున్నారు. దేవుని ఆత్మ మనం ఎక్కడికి వెళ్ళినా, నేను అమ్మి వేసిన, కొట్టు వేసిన, సత్య స్వరూపియకు దేవుని ఆత్మ, మహిమ స్వరూపియకు దేవుని ఆత్మ ఎప్పుడు ఉంటుంది? దేవుని ఆత్మ ఉంది. ఈయన మరి అమ్మబడి పోతీఫర్ ఇంటికి చేర్చబడితే, పోతీఫర్ ఇంటికి చేర్చబడిన వాడు అక్కడ దేవుని ఆత్మ యుద్ధంలో ఉండటం వల్ల ఆ ఇంటికి అధికారిగా మార్చబడ్డాడు. సరే, అక్కడ దుష్టుడు ఆ ఇంటి యజమానురాల పైన లోపల చొరబడి ఆమెను ప్రేరేపించి ఈలో ఉన్న మహిమ స్వరూపి దేవుని ఆత్మను పోగొట్టాలని దుష్టుడు పరిణామం చేస్తే, ఈ జోసెఫ్ గారు ఏం చేశాడమ్మా? ఎవరు లేరులే అనుకుని కమిట్ అయిపోయాడా? చెప్పండి, కమిట్ అయిపోయాడా? దేవుని ఆత్మ కమిట్ అవ్వదు, చెడ్డదానికి కమిట్ అవ్వదు. దేవుని ఆత్మ చెడు కార్యాలకు కమిట్ అవ్వదు. దేవుని ఆత్మ శరీర కార్యాలకు కమిట్ అవ్వదు. సేవకుడు ఉన్నాడని ఒక రకంగా, సేవకుడు లేడని ఇంకో రకంగా, మందిరానికి వచ్చినప్పుడు ఒక రకంగా, మందిరానికి లేనప్పుడు మరి ఒక రకంగా ఉంటే నీ మీద దేవుడు ఆత్మ. ఈ జోసెఫ్ గారు అక్కడ ఫరో దగ్గర నిలబడ్డాడు. అసలు విషయం చెప్తానండి. ఫరో దగ్గర నిలబడినప్పుడు ఆయన అంటున్నాడు కదా, రండి చదవండి జాగ్రత్తగా. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుడిని ఐగుప్తు దేశంలో కనుగొనగలవా? దేవుని స్తోత్రం కలుగుగాక. చూడండి, దేవుని ఆత్మ కలిగిన వారికి సింహాసనం ఇవ్వబోతున్నాడు దేవుడు. రాజుగారి దగ్గర నిలబడి ఉన్నాడు. రాజుగారు వాళ్ళ సేవందరూ దేశానికి చెప్తున్నాడు, ఇతని వలె ఆ దేవుని ఇతనిలో ఉన్న ఆత్మ ఐగుప్తు దేశంలో ఎక్కడైనా కనుగొనగలమా? మరియు ఫరో, దేవుడు నాకు కలిగిన ఈ కలంతా నీకు తెలియపరిచాను కనుక నా ఇంటికి అవును కదా, అవును కదా, నీవు నా ఇంటికి అధికారమై ఉండవలేను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునై ఉంటుందని యేసయ్యతో చెప్పిన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్లా ఉంది ఇప్పుడు? సింహాసనం, దేవుని స్తోత్రం, అధికారం. చూడండి,
దానియేలు గ్రంథం 5వ అధ్యాయం తీసిన మళ్ళీ దీన్ని రెండు కలిపి చూద్దాం. ఇదండి నేనే చదువుకుంటున్నాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఏదమ్మా నువ్వు చదివి పెట్టుకుంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 5:11 చదువుతాడు. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడైనట. నీ తండ్రి కనుగొనను కనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు చెప్పిన గాండ్రు దిగల వారికి కల్దీయులకు జ్యోతిష్కులను పై అధిపతిగా అతనిని నియమించిన దేవుని స్తోత్రం కలుగును గాక. బెల్షస్సారు ఈయన కలగన్నాడు. ఏం కలగన్నాడు? కలగన్నాడంటే అస్తం ఒకటే. ఈయన దేవుని మందిరంలో ఉన్న పరికరాలు తీసుకెళ్ళి ముందుగా అనుకున్నాడు. ఈయన ఏమన్నది? దేవుని మందిరంలో ఉన్న పరికరాలు తీసుకెళ్ళి ఈ రాజుగారికి ఎక్కడ దొరకదు. ఇంట్లో రాజుగారికి ఎన్ని ఉన్నాయి? ఏమో బంగారం రేట్లు, బంగారం కావాలంటే వస్తాయి కదా. దేవుని సన్నిధి అంటే అర్థం కాదు కుర్రోడికి. దేవుని స్తోత్రం. ఏం చేశాడంట? ఈయనకి కళ వచ్చింది. ఈ కళకి భావం తెలియలా ఎవరికి. దేశంలో ఉన్న వాళ్ళందరూ పిలిచాడు, భావం తెలియలా. వెంటనే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెబుతున్నారు, అయ్యగారు బెల్షస్సారు, మీ తండ్రి నెబుకద్నెజరు కాలంలో మీ నాన్నగారు కూడా ఒక కలగన్నాడు. కళ భావము ఎవరికి తెలియలేదు. దానియేలు వచ్చి చెప్పాడు, ఆయన ఉన్నాడు. ఏదంట? ఒకసారి చదవండి. 11వ వచనం. ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక హస్తం వచ్చింది, గోడ మీద ఉంది. హస్తం ఏంటని ఈయనకి అర్థం కాక బెల్షస్సారుకి ఉదయాన్నే లేచి కంగు తింటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆ సమయంలో చక్కగా దానియేలు మొత్తం వివరించి చెప్పాడు. ఎలా చెప్పాడో దేవుని ఆత్మ కలిగిన వాడు భవిష్యత్తుని ఏర్పరచుకోగలడు. దేవునికి స్తోత్రం. యేసేపు విషయంలో మనం చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళిన దేవుని ఆత్మ. ఈయన దానియేలు ఎక్కడి నుంచి చెరపట్టబడ్డాడు? యెరూషలేము నుండి. యేసేపు ఎక్కడి నుంచి చెరపట్టబడ్డాడు? ఎక్కడి నుంచి? ఇశ్రాయేలు దేశం నుండి. అందరాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే మనము కృప పొందిన వారిగా మార్చబడతాం. చెప్పండి ఆమేన్. స్టెఫను విషయంలో దేవుని ఆత్మ స్టెఫను పొంది ఆయన కృప పొందుకున్నాడు. అందరూ కొడతంటే ఆయన నవ్వుతున్నాడు. ఎందుకంటే దేవుని సింహాసనం చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనము ఇప్పుడు మీరు దేవుని బిడ్డలు దేవుని ఆత్మను ఏ ఆత్మ కలిగి ఉండాలి? మహిమ స్వరూప్యగు దేవుని ఆత్మ అనగా మహిమ స్వరూప్యగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మనందరం కలిగి ఉండును గాక. కలిగి ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కలిగి ఉండాలి. మనం ఏదో వచ్చాం, వెళ్ళాము, బైబిల్ పట్టుకున్నాం, ఏదో అందరిలాగా మనం కూడా ఉంటే ఎందుకు ఈ వైరాగ్యం? ప్రత్యేకించబడిన వారు. దేవుని స్తోత్రం. మనం ప్రత్యేకించబడాలి. ఏదో వచ్చామంటే మన బాధలు అక్కడే ఉండి మనం ఏదో లోకంలో ఉన్న వారికంటే అసంతగా ఉంటే ఎందుకు ఇంక ప్రార్థన? దేవుని ఆత్మ లేని వాడు, దేవుని ఆత్మ లేకపోతే దేవుడు పట్టించుకోడు. వదిలేస్తాడు. అందుకే వదిలేదు. నీకు ఇష్టం వచ్చినప్పుడు ఏసయ్య ఒకటి చెయ్యి అంటే ఆయన వింటున్నా. ఎందుకు? నువ్వేం చేస్తున్నావు? ప్రార్థనకు వస్తున్నావు, కానీ అందరూ లోకంలో ఉన్నవారు ఎట్లున్నారో మనం అడిగిన అతను బైబిల్ తీసుకెళ్తామా? ఎవరైనా నలుగురు వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని ఇంటికి పంపడానికి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కొడుకులు పిలిచారు అనుకోండి, మన అక్క అమ్మల అక్కను పిలుస్తారు కదా. పిలిచినప్పుడు మనం బైబిల్ తీసుకెళ్తామా? తీసుకెళ్తున్నామా? దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? దేవుని బిడ్డలకు ఏముండాలి?
ఇది ఉండాలి, వెంబడి ఇది ఎత్తుకెళ్ళాలి, ఎక్కడ హాస్పిటల్ వెళ్ళాం, ఇది ఎప్పుడు మనం ఎంపీ ఉండాలి. మనం ఇది అంటే మనలో ఏదో లోపాలు ఉంటాయి, అందుకని ఇది అనుకో. ఇంకా రోజు రోజుకి లోపాలు ఏం చేయాలి, మనం సరిదిద్దుకోవాలి. ప్రార్థనకు వస్తున్నాం, ఒక ఆదివారం వచ్చి 2వ ఆదివారానికి ఏమైపోవాలి, క్రమపరచబడాలి. దేవుని స్తోత్రం. వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి, వాక్యం ద్వారా నీ వెంటనే శుద్ధి చేసుకుని పవిత్రుడు అవ్వాలి. దేవుని స్తోత్రం. నేనంతా ఒళ్ళంతా మురికి పట్టిందనుకో, ఆ మురికి దగ్గర కొనుక్కుంటావా, మురికి పట్టిందనుకో, ఒళ్ళంతా మురికి పట్టింది, మట్టి కొట్టుకున్నావు బాగా, ఆ మురికి దగ్గర కొనుక్కుంటావా, ఏం చేస్తావు, ఇంటికెళ్ళి ఏం చేస్తావు, తలంటూ స్నానం చేస్తావే. వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మురికితో ఉన్నప్పుడు ఈ వాక్యం ద్వారా నువ్వు శుద్ధి అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని ఆత్మ కలిగిన వాడు రాజ్యం మీద అధికారం చేయబోతున్నారు. నిజంగా మనం మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుని ఆత్మ మనం సంపాదించుకుంటాం సంపూర్ణంగా. దేవుడు మిమ్మలను అధికారులుగా మార్చువాడు. ఆయన ప్రేమించు వారిని ఏం చేస్తాడు, ఆస్తికర్తలుగా మార్చుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. మీలో చాలా మంది అట్టివారై ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. మీలో చాలా మంది నేను అంటలేదు, ఎవరంటున్నారు, ఈయన అపోస్తలుడైన పౌలు కదా అంటున్నాడు. మీలో చాలా మంది ఎట్టివారంట. 9వ వచనం. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరండి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆలింగతనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోషుల వారైనను దేవుని రాజ్యమునకు కొంతమంది ఎత్తున్నారంట. నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, అపోస్తలుడైన పౌలు గారు అంట. మీలో చాలా మంది అట్టివారై ఉన్నారు. ఎట్టివారు, ఇప్పుడు నేను చదివిన లిస్టు, వాళ్ళు మాత్రం ఎక్కడ చేరరు, దేవుని సన్నిధికి చేరరు. అట్లా ఉందామా, నువ్వు ఒకటైనా పడింది, చాలా ఉంటాయి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడింగితనం కలిగిన వారిని వాళ్ళు చూసి మనం త్యాగం చూసిపోతామని. ఆడింగితనమైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారు. ఎంతమంది లిస్ట్ ఉంది. వీళ్ళు దేవుని రాజ్యమునకు మొత్తం పడిపోయింది. ఈ మొత్తంలో ఉందామా, ఈ లిస్టులో ఉందా, మనం ఈ లిస్టులో ఉందామా, ఏం చెప్పలేదు అసలు. మేము ఉండనే ఉండం, అస్సలు ఉండమే ఉండం. ఈ లిస్టులో మేము ఉండనే ఉండం. చెప్పండి, ఈ లిస్టులో మేము ఉండనే ఉండం. ఆ వైద్యార్థం కనపడుతుందా మీరు? ఆ లిస్టులో మేము ఉండనే ఉండము. దేవుని స్తోత్రం. ఒక్కసారి దావీదు గారు ఆయన జీవితంలో ఒక చిన్న పొరపాటు చేసి, ఒక్కసారి చిన్న పొరపాటు చేసి 51వ కీర్తన రాశారు. ఆ విషయాన్ని 51వ కీర్తన. సేవకుడు వచ్చాడు, ఆయన దగ్గరికి సేవకుడు వచ్చాడు. నాతాను అనే ప్రవక్త సేవకుడు వచ్చి విషయం చెప్పాడు. వెంటనే ఏం చేశాడు, అట్టి మనుషులు విమానంగానే ఏమన్నాడు అప్పుడు రాసే 57వ చట్టం చదవండి. నేను పవిత్రుడగునట్లు ఈ సోపుతో ఇప్పుడు పాపమును ఏం చేయాలంట, పరిహరించాలి. ఏమమ్మ కంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏదైనా పాపముతోనో దేవుని సన్నిధికి రాకుండా ఉండటమే పాపం. దేవుని వాక్యం వినకుండా వాక్య ప్రకారంగా జీవించుకొని ఉండటమే మనం అనుకుంటాం. మనం ఏం పాపం చేయట్లేదు అనుకున్నాము. దేవుని మాటను అతిక్రమించడం మీద ఆదాం గారు ఏం చేయాల, ఆదాం గారు అవ్వగారు ఏం చేశారు, ఈ పండు పండులో లేదు,
పాపము పండులే లేదు. దేంట్లో ఉంది? మాట వినందుకు వచ్చిన పాపం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం కూడా ఒకసారి ఆలోచించాలి. దేవుని మాట వినకపోతే పాపమే. వీటన్నిటినీ మనం ఏం చేయాలంటే సోపుతో కడిగి మీరందరూ హిమము కంటే మనందరము తెల్లగా మార్చబడుగాక. ప్రాణాత్మ శరీరములు తెల్లగా మార్చబడుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఒక సహోదరి తన యజమానుడు ఉద్యోగానికి వెళ్తూ వస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, నమ్మకం ఉన్న కొంతకాలం ఆయన కూడా భార్యని ప్రేమించడం ప్రారంభించాడు. బాగా ప్రేమించడం ప్రారంభించాడు. ఈ ప్రేమ ఏమైందంటే బాగా ప్రేమించడం ప్రారంభించాడు. ఆమె అడిగిందల్లా వస్తుంది. ఈమె కిటికట్ట గడ్డిగడ్డ పెట్టింది, ఏదో పెట్టింది. ఈమె రోజు రెడీ అవ్వడం, సెల్ఫీలు తినడం, అందులో పెడితే అందరూ చూస్తున్నారు. టిక్ టాక్ ఏదో అందరూ చూస్తున్నారు. అందరు లైక్లు కొడుతున్నారు. ఒక రోజున లైక్లు కొడుతాం, వాళ్ళు కింద మెసేజ్ పెడతారు కదా, కామెంట్స్ పెడతారు. కామెంట్స్ అంటే వాళ్ళ హృదయంలో ఉన్నది. ఇంకా ఒక యవనస్తుడు కామెంట్ పెట్టాడు, ఒకరోజు నేను చూడాలి పెట్టాడు. ఏమేం చేసిందంటే దానికి పడిపోయింది. పాపం భర్త మంచివాడు, ప్రాణమిత్త ఉంటాడు. భర్త ఒకరోజు నేను చూడాలి, ఇల్లు ఎక్కడ అది అని పెట్టాడట. ఏమేం చేసిందంటే రమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఇక చూడు వాడు వచ్చాడు. ఇక ఆట చేసాడు. పాపం ఏమైందమ్మా? ముదిరింది. రోజున భర్త వచ్చాడట. వీళ్ళు పాపంలో ఉన్నప్పుడు భర్త వచ్చాడు. భర్త వచ్చేసరికి వీళ్ళంటే వెనక నుండి కిటికీలో కూడా పంపించేసిందంట. భర్త చూసి కూడా చూడనట్టున్నాడు. నవ్వైపు చూడండి ఒకసారి, నవ్వైపు చూడండి. భర్త చూడనట్టుగానే ఉన్నాడు. సరే ఎవరు వచ్చినట్టున్నారు అన్నాడట. ఒక నన్ను అనుమానిస్తున్నావా అని ఏడతో ప్రారంభించి అన్నం తిన్న మానేసాడు. సరేలే, నేను అనుమానిస్తానులే, నాకు అట్లా అనిపించిందని అన్నాడట. ఇంకా ఏం చేసిందంటే మరి ఒక రోజు అతన్ని ఆ కుర్రోడు పెళ్లిగా కుర్రోడట. ఆ కుర్రోడు ఫోన్ చేస్తే అప్పుడు అన్నంట, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు, నేను మానేస్తున్నాను. నీవు నాకు అయిపోయావు అంటే నువ్వు నాకు ఇక ఇంట్రెస్ట్ పోయింది, నేను వేరే వాళ్ళతో సంరక్షణ పెట్టుకున్నాను అని ఆడి చెప్పగానే వాడన్నాడంట, సరే పెట్టుకున్నావు, ఒక్కసారి నీతో ఒక్క మాట మాట్లాడాలి అని అంటే, సరేలే వస్తానులే, మా భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు వస్తానంటే, భర్త ఉన్నప్పుడే తెగ ఫోన్లు చేస్తాడట ఆయన అబ్బాయి. భర్త అంటే ఆ రోజు లేట్గా వెళ్తున్నాడట. ఇక భర్త ఉన్నాడని అమ్మాయి ఫోన్ తీయలేదట. ఆయన భర్త కూడా చూసి వదిలేసాడు. వాడు ఫోన్లు చేస్తున్నాడంట తెగ. పలాని ఇంటికి పలాని గంటలకి ఇన్ని గంటలకి వస్తానని చెప్పిన అమ్మాయి 2-3 గంటల తర్వాత కూడా వెళ్ళలేదట. ఎందుకంటే ఈ భర్త వెళ్ళలా. ఇక వాడు ఎదురు చూసి ఏసారిపోయి ఈ అమ్మాయి ముందే చెప్పిందిగా, ఏమని, నువ్వు నాకు ఊరుగొట్టావు, ఇంకొకటి నేను సెట్ చేస్తున్నాను అని అది మనసులో పడిందిగా. ఈ అమ్మాయి ఎక్కడైతే నేను చెప్పేదిగా లాస్ట్ అన్నాడని 2-3 గంటలు తనకు వెళ్ళిందంట ఆ ప్లేస్కి. అతను వచ్చాడంట. వచ్చి వెనక నుండి అంతే అది తీసుకుని కోట్లు పట్టేశాడంట. అక్కడే చచ్చిపోయిందంట.
దేవునికి స్తోత్రం. భర్త తెలిసింది నేను ఒక కుమార్తె ఉన్నాక, అప్పుడు భర్త నేను చెప్పాను, ఆ అమ్మాయికి చాలాసార్లు మంచి మాటలు చెప్పాడట, మంచిగా చెప్పాడు, చిలక్కి చెప్పినట్టు చెప్పాడట. వినలేదు. ఏమైంది? చివరికి ఏమైంది? పాపం వల్ల వచ్చి జీతం. ఇది కొట్టి కథ చెప్పలేదు, నల్లి కథ చెప్పలేదు, జరిగింది చెప్పాను. దేవుని తీసుకోవాలి. పాపం ఒకరోజు పండింది, పాపం వల్ల వచ్చి జీతం మరణం. దేవుని తీసుకోవాలి. మూడో మాట, ఒక మాట చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారు వారందరూ దేవుని కుమారులై ఉంటారు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందంటే తన్ను ఎంత ఇంకా తీసే కాడే ఉన్నది. తన్ను ఎంత ఇంటి దగ్గర మీరు ఏం చేయాలంటే వాక్యం బైబిల్ తీయాలి. ఇప్పుడు దేవుడు అంటే రాదు, ఇంటి దగ్గర ఏం చేయాలి? వాక్యం డైలీ చదువుకోవాలి. తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలు అవుతారు. దేవుని స్తోత్రం. అక్కడ ఏమన్నాడు? దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ. ఇక్కడ ఏమంటున్నాడు? పిల్లలు అంటున్నాడు. ఇదేంటి? కుమారులు ఏంటి, పిల్లలు ఏంటంటే ఇక్కడ చాలా తేడా ఉంది. కుమారులు వేరు, పిల్లలు వేరు. కుమారులు వేరు, పిల్లలు వేరు. ఎట్లా అంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 చరణాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 చరణాలు చదువుకుందాం. నేను చెప్పేది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త ఉన్నను పాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతని సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ దినములో ఉండును. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటే దాని అర్థం ఏంటంటే కుమారులు వేరు, పిల్లలు వేరు అని ఎట్లా చెప్పగలమంటే దేవుని నమ్ముకున్నాం, అప్పుడు పిల్లలుగా ఉన్నాం. ప్రారంభం పిల్లలము. ప్రారంభం ఎవరు? మనం దేవుని యేసు రక్తం చేత కడగబడడానికి బాప్తిసం తీసుకున్నాం. అప్పుడు మనం ఎవరము? యేసు ప్రభుని అంగీకరించాం, బాప్తిసం తీసుకున్నాం. ఎవరు అప్పుడు? పిల్లలం. రోజు రోజుకి వాక్యం చేత మనము ఈ వాక్యం మీ హృదయంలో పెడుతూ పిల్లలుగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో దాసులకి పిల్లలకి పెద్ద తేడా ఉన్నదని ఇక్కడ రాయబడింది కదా. పెద్ద అయినాక అంటే పెద్దతనం వచ్చినప్పుడు కుమారుడు అవుతావు. కుమారుడు వారసుడు అవుతాడు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? చిన్న పిల్లలు మీరు 6 నెలలు ఉన్నప్పుడు ఏం తింటారు? ఏం తింటారు? పాలు తాగుతారు. చిన్న అప్పుడే కొద్దిగా ముట్టిస్తారు. మీ ఇంటికి ఎవరు వస్తున్నారు? పోతం నీకు తెలుసా? ఈ ఇల్లు నీదని తెలుసా? కాబోయే వారసుడు నేనని తెలుసా? ఈ ఆస్తి కంటే నేనని అధిపతి నీకు తెలుసా? ఇది 6 నెలలు. అందుకే మిమ్మల్ని అప్పుడప్పుడు 6 నెలలు ఉండొద్దు అంటున్నాను. ఇప్పుడు ఎట్లుండాలి? కుమారులు కుమార్తెలు ఉండాలంటే వారసులు. ఇప్పుడు మీరు పిల్లలుగా ఉండకూడదు. దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు అప్పుడు మీరు పిల్లలు కాదు, దేవుని కుమారులు అనబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మీరు వారసులు. దేనికి? నిత్య జీవనకు వారసులు. యేసయ్య సమస్తమును ఆయన వారసత్వానికి మనము వారసులము, స్వాచ్ఛానికి వారసులము. ఇప్పుడు చెప్పండి, మనం పిల్లలుగా ఉందామా, కుమారులుగా ఉందామా? అంటే కుమార్తెలు కుమారులుగా ఉందామా?
చెప్పండి. నేను ఆ మాట అంటే ఈ మాట అంటారు, ఆ మాట ఉండాలి. కుమారులు కుమార్తెలు కావాలంటే మనలో ఏముండాలి? దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సత్య స్వరూపియగు దేవుని ఆత్మ మనలో ఉండాలి. మీరు పిల్లలు కాబట్టి ఏది వాక్యం చెంద. అందుకే ఈ వాక్యాలు గంటల వాక్యాలు లోతనుభవమైన ఏముంది పైపైన 2 మాటలు చెప్పి కీర్తనలోకి వెళ్ళి నిరాశించబడిగా అని చెప్పి 2 మాటలు ఆమె అంటే మీరు కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఎంత లోతు అనుభవంగా, ఎంత వైరాగ్యం ఎందుకు చెప్తుంది తెలుసా? మీరు కుమారులు అవ్వాలని. స్తోత్రం చెప్పండి. ఏం గట్టిగా చెప్పండి, 3 సార్లు చెప్పండి. అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 చరణాలు చదవండి. మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడివే. కుమారుడు అయిన దేవుని ద్వారా వారసుడు అవుతావు. దేవుని స్తోత్రం. పిల్లలుగా ఉంటే నువ్వు దాసుడు లెక్కే. దాసుడికి నీకు తేడా లేదు. లోకంలో ఉన్న వాడికి నీకు తేడా లేదు. ప్రార్థనకు వచ్చి పెడుతున్నామంటే నీకు నా నిద్రపోయే వరకు అప్పుడు అట్లా వేసే వరకు ఏ ప్రయోజనం లేదు. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా విని ఈ రోజు లోపల పెట్టుకుని నువ్వు భుజిస్తే కుమార్తె అవుతావు, కుమారుడు అవుతావు. అప్పుడు నువ్వు వారసుడు. నీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకా ఉన్నాయి కానీ నేను కాపేస్తున్నాను. అర్థమైందా? అర్థం కాలేదా? దేవుని ఆత్మ ఉంటే ఒకటి సృష్టించబడతావు, నూతన స్వభావం వస్తుంది. నేను ఇంకా పాత నిబంధనలో సౌలు దగ్గరికి వెళ్ళాల, ఎందుకంటే కావలసిన మాటలు చెప్పుకుంటూ వచ్చింది. ఒకటి స్వభావం వచ్చింది నీకు. రెండవది దేవుని ఆత్మ నీలో ఉంటే ఏమొస్తుందట? ఆత్మ సంబంధం కలిగి ఉంటాం, ఆయన బంధాన్ని కలిగి ఉంటాం, ఆయన బంధాన్ని కలిగి ఉంటాం. మూడవది దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు వారసు అవుతావు, కుమార్తె కుమారుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని ఆత్మ కావాలా వద్దా? అవసరమా అవసరం లేదా? ఏం చెప్పండి? దేవుని ఆత్మ అవసరమా అవసరం కదా? మరి ఎందుకని కొంతమంది తక్కువ వాళ్ళు అయితే కూడా సరైన స్థితిలో ఇంకా మనకు లోకంలో ఏముంది? పెద్దవాళ్ళు ఇంకా కాడికి జారుకుంటున్నారు, కాళ్ళు జారుకుంటున్నామే. కాడేమో ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు మనము వారసులో ఉంటాం. దేవుని స్తోత్రం. ఆఖరి సమయంలో ఉన్నాము. లాస్ట్ డేస్ ఆఖరి దినాలు. మొన్న అక్కడ వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారు, త్వరగా భూమి గతించబోతుందంట. లాస్ట్ మరి ఆఖరిగా దినాలు దేవుడు రాబోతున్నాడు. ఇట్స్ కమింగ్ సూన్. దేవుడు త్వరగా రాబోతున్నాడు, ఘోషిస్తున్నాడు. ఇంకా మనము పాత జీవితంలో ఉండి ఇంకా దాసులుగా ఉందామా? పిల్లలుగా ఉందామా? పిల్లలుగా ఉందామా? నిద్రపోదామా? వచ్చి ఇక్కడ ఉన్నారే కానీ చాలా మంది ఎక్కడో మనసు ఉపయోగం ఉంది, కట్టేది ఉంది, కానీ మనసు ఏడుంది? ఏడుందో ఎట్టన్నా సాతాను గారు మిమ్మల్ని మిమ్మల్ని అనకూడుతున్నాడు. సంఖ్య కోసం మందిరంలో ఉండటమే కానీ మీరు బలవంతులుగా మార్చబడాలి, కుమారులుగా మార్చబడాలి. దేవిస్తున్నారు మా కాన్సెప్ట్. సంఖ్య కోసం 8 ట్యూబ్లైట్లు 100 ట్యూబ్లైట్ వేసి ఒక్కడు కూడా గెలవకపోతే ఉపయోగం ఉందా? ఏమన్నా 100 ట్యూబ్లైట్లు ఉండకి పెట్టి ఒక్కడు కూడా పని చేయకపోతే మనం 100 మంది విశ్వాసాలు ఉండి ఒక్కడు కూడా దేవుని కుమార్తెగా కాకపోతే ఏమన్నా ప్రయోజనం ఉందా? పేరుకు మాత్రమే 100 మంది ఉంటారు, లేదా 50 మంది, 50 మంది ఉన్నారు, 50 మంది, 1000 మంది ఉన్నారు, 10,000 మంది. కానీ కుమార్తెలు ఉన్న వాళ్ళు ఒక్కడు చాలు. ఎంతమంది నడిపిస్తారు? ఒకళ్ళు 1000 మందిని, 100 మందిని, 100 మందిని నడిపిస్తారు. 100 మంది 10,000 మందిని నడిపిస్తారు. 10,000 మంది 1,00,000 మంది నడిపిస్తారు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలను మనం స్థిరపరచుగా. ఆమేన్.